నిజాన్ని తెలుసుకోవడానికి ఆతృతతో వచ్చిన మీ అందరికీ స్వాగతం. కాంగ్రెస్ గురించి మీకు తెలిసిన, మీరు నిజాలనుకుంటున్న అబద్ధాలకు నేను చెప్పబోయే ఈ పచ్చి నిజాలకు చాలా తేడా ఉంటుంది. అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడటమే కాకుండా రాబోయే అన్ని ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా చూడండి. కాంగ్రెస్ పైన మీకున్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. 1948 భారతదేశం ఎటు వెళ్లాలో తెలియని గందరగోళంలో ఉంది. ఢిల్లీ అధికార వర్గాల్లో ఒక నిశ్శబ్ద యుద్ధం నడుస్తుంది. ఒకవైపు ఆధునిక ప్రపంచం మెచ్చుకోవాలని తప్పించే జవహర్లాల్ నెహ్రూ, మరోవైపు క్షేత్రస్థాయిలో భారత ఉనికిని కాపాడాలనుకునే సర్దార్ పటేల్. మీకు తెలుసా, 1948లో నెహ్రూ గారు పటేల్ గారిని ఎంతలా ఇబ్బంది పెట్టారంటే, ఒకానొక దశలో పటేల్ గారు తన రాజీనామా లేఖను కూడా సిద్ధం చేసుకున్నారు. దేశం ముక్కలవుతున్నా, మారణ హోమం జరుగుతున్నా కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం అంతర్గత కుమ్ములాటల్లో బిజీగా ఉంది. ఈ విభేదాలే కాశ్మీర్ ఇంకా హైదరాబాద్ విషయంలో దేశానికి తీరని నష్టాన్ని మిగిల్చాయి. గాంధీ గారి హత్య గురించి మనం చదువుకున్నది ఒక ఎత్తు, అసలు నిజం ఇంకొక ఎత్తు. జనవరి 30న గాంధీ గారు మరణిస్తే దానికి సరిగ్గా 10 రోజుల ముందే, అంటే జనవరి 20 ఆయనపై బాంబు దాడి జరిగింది. అప్పుడు పట్టుబడ్డటువంటి మదన్ లాల్ పహ్వా ఇంకా మరికొందరు వస్తున్నారు అని, గాంధీకి ప్రమాదం ఉంది అని పోలీసులకు స్పష్టంగా చెప్పాడు. అయినా సరే ప్రభుత్వం గాంధీ గారి భద్రతను పెంచలేదు. ఆ సమయంలో ఢిల్లీ పోలీసుల వైఫల్యం వెనుక పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఉంది. చాలామంది చరిత్రకారులు ఏమంటారంటే, గాంధీ గారు బతికుంటే నెహ్రూ గారికి పరిపూర్ణ అధికారం రాదు. ఈ హత్య తర్వాత గాంధీ గారి మరణాన్ని అడ్డం పెట్టుకొని నెహ్రూ తన వ్యతిరేక వర్గాలైన హిందూ మహాసభ మరియు ఆర్ఎస్ఎస్ మీద ఉక్కుపాదం మోపారు. తన రాజకీయ మార్గాన్ని క్లియర్ చేసుకోవడానికి ఒక విషాదాన్ని అవకాశంగా మార్చుకున్నాడు. ఇలాంటివి ఎన్నో చేసినటువంటి హీన చరిత్ర కాంగ్రెస్ది. 1948లో యుద్ధం క్లైమాక్స్కు చేరింది. భారత సైన్యం అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శిస్తుంది. ముజాఫరాబాద్ వరకు మన జవాన్లు వెళ్ళారు. ఇంకొక వారం టైం ఇస్తే మొత్తం కాశ్మీర్ని మన చేతిలోకి వచ్చేది. కానీ సరిగ్గా అప్పుడే నెహ్రూ ఎవరికి తెలియకుండా ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదే లార్డ్ మౌంట్ బాటన్ సలహా మేరకు సమస్యను యుఎన్కు తీసుకెళ్లాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నెహ్రూ గారు అప్పటి హోంమంత్రి పటేల్ గారిని కానీ క్యాబినెట్ను కానీ సంప్రదించలేదు. ఒక దేశం యుద్ధంలో గెలుస్తున్నప్పుడు మధ్యలో ఎవరైనా ఆపుతారా? అది కూడా శత్రువు మన భూమిని ఆక్రమించి ఉన్నప్పుడు. ఈ తప్పు వల్ల లైన్ ఆఫ్ కంట్రోల్ ఏర్పడేది. అదే ఎల్ఓసి అంటే మన భూమిలో పాకిస్తాన్ తిష్ట వేయడానికి కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచింది. ఇది కేవలం వైఫల్యం కాదు, ఇది దేశానికి చేసిన ద్రోహం. హైదరాబాద్ విముక్తి గురించి మనకు తెలిసింది కొంచెమే. నిజాం నవాబు పాకిస్తాన్కు 20 కోట్ల రూపాయలు అప్పిచ్చాడు. ఆ డబ్బుతో పాక్ మన మీద యుద్ధం చేస్తుంది. అంటే మన గడ్డ మీద ఉంటూ మన శత్రువులకు నిధులు సమకూరుస్తున్న నిజాం మీద నెహ్రూ గారికి సాఫ్ట్ కార్నర్ ఉండేది. నెహ్రూ నిజాం మీద సైనిక చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. మనం దాడి చేస్తే అంతర్జాతీయంగా భారత్ దోషి అవుతుందని వాదించేవాడు. కానీ సెప్టెంబర్ 1948లో నెహ్రూ విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు పటేల్ గారు ఈ అవకాశాన్ని వాడుకున్నారు. సైన్యాధిపతులకు కాల్ చేసి వెళ్ళండి, హైదరాబాదును క్లియర్ చేయండి అని ఆర్డర్ ఇచ్చాడు. అందుకే దీన్ని పోలీస్ యాక్షన్ అన్నారు. నెహ్రూ తిరిగి వచ్చేసరికి హైదరాబాద్ ఇండియాలో కలిసిపోయింది. నెహ్రూ గారికి ఇది అస్సలు ఇష్టం లేదు. అందుకే నిజాం లొంగిపోయాక కూడా నెహ్రూ నిజాంను రాజు ప్రముఖగా కొనసాగించి గౌరవించాడు. ప్రజలను హింసించిన వాడిని శిక్షించాల్సింది పోయి పదవిని ఇచ్చి గౌరవించడం కాంగ్రెస్కే సాధ్యమైంది. ఇక 1948లో పాకిస్తాన్ నుంచి తప్పించుకొని వచ్చిన హిందువుల పరిస్థితి కుక్కలు చింపిన విస్తరాకులా మారింది. ఢిల్లీలోని పురాణా కిలా ఇంకా ఇతర శరణార్థ శిబిరాల్లో మౌలిక సదుపాయాలు లేవు. కనీసం తినడానికి అన్నం కూడా లేక వేల మంది శిశువులు చనిపోయారు. పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్తో నెహ్రూ ఒప్పందాలు చేసుకున్నప్పుడు పాకిస్తాన్లో ఉన్న హిందువుల ఆస్తుల గురించి కనీసం చర్చించలేదు. కానీ భారతదేశంలోని ముస్లిం ఆస్తులను మాత్రం
ప్రభుత్వం రక్షించింది. ఇక్కడ నుంచి వెళ్ళిన వారు అక్కడ ఆస్తులు పొందారు. కానీ అక్కడ ఆస్తులు వదిలేసి ఇక్కడికి వచ్చిన హిందువులు మాత్రం రోడ్లపై బిచ్చగాళ్ళలా అయ్యారు. ఇది కాంగ్రెస్ చేసిన వన్ వే సెక్యులరిజం 1948లోనే పుట్టింది. 1948 భారతదేశం గెలిచి ఉండాల్సిన ఏడాది. కానీ కాంగ్రెస్ నిర్ణయాల వల్ల చిక్కుల్లో పడ్డ ఏడాదిగా మారింది. గాంధీ గారి హత్యను రాజకీయంగా వాడుకుంది. కాశ్మీర్ సమస్యను ప్రపంచానికి అప్పగించింది. నిజాం నుంచి హైదరాబాద్ విముక్తిని అడ్డుకోవాలని చూసింది. ఇవన్నీ మనం మర్చిపోకూడదు. నెహ్రూ గారి వ్యక్తిగత విలాసాల కోసం దేశం చాలా కోల్పోయింది. ఇక వచ్చే ఎపిసోడ్లో 1949లో రాజ్యాంగం వెనుక రాజకీయం, అలాగే నెహ్రూ పర్యటనల యొక్క రహస్యం, అంబేద్కర్ గారి కాంగ్రెస్తో ఎందుకు విసిగిపోయారో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జై హింద్.